అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే కునాఫా చేయబోతున్నాను. ఒక 3 days బ్యాక్ చేసాము నేను మా బావ కలిసి, కానీ అది అస్సలు కుదరలేదనమాట. ఈ మధ్యలో ఏమన్నా వీలైతే నేను వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, మొన్న చేసింది ఎలా చేసాము అని చెప్పేసి. బట్ ఈరోజు మా బావ ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. వచ్చేలోపు కొంచెం సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సో కునాఫా కూడా ఇంత ఈజీ అనుకోలేదు, మొన్న చేస్తుంటే ఈజీ అనిపించింది. సో ఇంకా నేను ఒక్కదాన్ని చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇక్కడైతే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఇప్పుడైతే ఈరోజు అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేనైతే సేమియా కలుపుతున్నాను అనమాట. ప్రస్తుతానికి దగ్గర బటర్ లేదనమాట. సో నేను ఇంట్లో నెయ్యి ఉంది, సో ఆ నెయ్యితోనే దీన్ని బాగా మిక్స్ చేస్తాను. అంటే చిన్న చిన్న పీసెస్గా చేసి బటర్ కలుపుతారు యాక్చువల్గా. నేనైతే నెయ్యి కలుపుతున్నాను, నా దగ్గర బటర్ లేదు కాబట్టి. సో ఇది ఫస్ట్ అయితే కలుపుకుందాం. సో ఒక ప్లేట్లో నేనైతే మిక్స్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. బయట మీకు నార్మల్ది కూడా దొరికిద్ది సూపర్ మార్కెట్స్లో అట్లా. సో నాకైతే ఇలాంటి రోస్టెడే కనిపించింది, నార్మల్ది నాకు కనిపించలేదనమాట. మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా కునాఫా లాంటి సేమియానే తీసుకోండి, ఇలాంటిది రోస్టెడ్ మాత్రం తీసుకోవద్దు. సో ఇప్పుడు నేనైతే గీ యాడ్ చేస్తున్నాను అనమాట. దీంట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కొంచెం ఎక్కువే కలపాలి. నేను ఇప్పుడైతే దాంట్లో వేసుకుంటే క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి పెట్టేశాను. అండ్ నేను ఇప్పుడైతే మిల్క్ యూజ్ చేస్తున్నాను, 500 ml ఇదైతే. సో క్రీమ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మిల్క్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కార్న్ఫ్లోర్ అయితే యూజ్ చేస్తున్నాను, ఒక 3 tablespoons అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత బాగా తిప్పుతూ ఉన్నాను అనమాట, లేదంటే ఉంటలు కట్టేస్తుంది. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. అండ్ పాలు హీట్ అయినాకైతే అస్సలు వేయద్దు కార్న్ఫ్లోరు. పాలు పోసిన వెమ్మటే కార్న్ఫ్లోర్ కూడా వేసేయండి. మీకు ఎంత కార్న్ఫ్లోర్ కావాలంటే అంత వేయండి, లేదంటే హీట్ మీద వేస్తే ఏంటంటే మీకు బాగా ఉంటలు కట్టి సరిగ్గా రాదు. సో ఇలా క్రీమ్ అంతా థిక్గా అయిన తర్వాత నేను ఒక 2 tablespoons ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో క్రీమ్ టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చీజ్ వేస్తున్నాను, చీజ్ మెయిన్ అసలు. సో చీజ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, నేను స్లైసెస్లా ఉంటుంది కదా, నేనైతే అది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్రీమ్ అంతా లో ఫ్లేమ్లోనే చేశాను, నేను హై ఫ్లేమ్ పెట్టలేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నేను లో ఫ్లేమ్లోనే చేశాను అనమాట. అలా 10 to 15 minutes చీజ్ వేసిన తర్వాత తిప్పుతూ ఉండాలి, మనకైతే ఆ థిక్నెస్ అయితే వస్తుంది. సో నేను తెలియక ఈ థిక్నెస్లోనే ఆపేసాను అనమాట స్టవ్. ఇంకా గట్టిగా అయ్యేదాకా, కొంచెం గట్టిగా అయ్యేదాకా మనం తిప్పాలి. ఇంకా ఫైనల్గా అయితే క్రీమ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుంటున్నాను, నేను ఇదైతే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. ఇందాక సేమియా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన క్రీమ్ వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే దీన్ని బాగా గీతో మొత్తం స్ప్రెడ్ చేద్దాం. మళ్ళీ కిందంతా మాడిపోకుండా అంటుకోకుండా అయితే దాన్ని కిందంతా గీ పూస్తున్నాను. మీరు బటర్ కావాలన్నా బటర్ కూడా పూసుకోవచ్చు. నేను గీ కొంచెం ఎక్కువే తింటాను అనమాట, బాగానే తింటాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే గీ అప్లై చేద్దాం. కనిపిస్తుందో లేదో తెలియదు నాకు, కానీ ఇక్కడైతే నేను ఫుల్గా అప్లై చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడు దీనిపైన మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా సేమియా, ఇదైతే పైన ఒక లేయర్ లాగా పెడదాం. ఫస్ట్ మీరైతే మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో బాగా స్ప్రెడ్ చేసుకోండి, సేమియా వేసుకోండి. మీకు ప్యాన్ మొత్తం కావాలన్నా కూడా సేమియా ఎక్కువ ఉంటే దాని ప్యాన్ మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత అయితే బాగా నేనైతే కొంచెం థిక్ లేయర్ అప్లై చేశాను. దీని తర్వాత అయితే నేను క్రీమ్ వేస్తున్నాను. మీకు ఎంత క్రీమ్ కావాలంటే అంత క్రీమ్ వేసుకోవచ్చు, కానీ సేమియా కూడా దానికి తగ్గట్టు ఎక్కువే ఉండాలన్నమాట. సో ఇక్కడ నేనైతే క్రీమ్ అంతా బాగా స్ప్రెడ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత దానిపైన నేను ఇట్లా మళ్ళీ సేమియా వేసేసాను. అండ్ ఈ వీడియోలో నేను షుగర్ సిరప్ అనేది యాడ్ చేయలేదు, అది కూడా పెద్ద కష్టమేం కాదు. మనం గులాబ్ జామ్కి సిరప్ ఎలా చేసుకుంటామో సేమ్ దీనికి కూడా అలానే షుగర్ సిరప్ అయితే చేసుకోవాలి. నేనైతే కొంచెం థిక్గా చేసుకున్నాను, మీరైతే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం లూజ్గా చేసుకోండి. ఫైనల్గా అయితే అయిపోయింది, బట్ ఇది ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. మొన్న చేసినప్పుడు కూడా సరిగ్గా రాలేదనమాట. సో ఇప్పుడు కూడా సేమియానే కాబట్టి ఎలా వస్తుందో నాకైతే తెలీదు. సో ఫస్ట్ అయితే దీన్ని బాగా హీట్ చేద్దాం. సో ఫైనల్గా సేమియా అయితే మొత్తం బాగా స్ప్రెడ్ చేశాను, ఇంకా హీట్ చేయడమే అనమాట. సో
సో ఇప్పుడు నేనైతే ఫ్లిప్ చేయబోతున్నాను. ఏమో ఎలా వచ్చిందో ఏమో, దానికి తగ్గట్టు ప్లేట్ తీసుకున్నాను అనమాట, కరెక్ట్గా ఉండాలి కదా అని. సో ఇప్పుడు క్లాత్ పెట్టి ఫ్లిప్ చేస్తాను, ఎందుకంటే సడన్గా చేయబెట్టారనుకో కారుద్ది, ఎక్కువసేపు పట్టుకోవాలి కదా. ఒక నిమిషం చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. బయట లెవెల్లో రాకపోయినా సెకండ్ టైం చేశాను కాబట్టి బాగా వచ్చింది, అండ్ ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైమే బాగా వచ్చింది. సో చూసారు కదా, భలే వచ్చింది. ఇటు సైడ్ కూడా కాలాలి, ఇది కూడా ఎక్కువ ఏం కాలేదు. సో దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్కి షిఫ్ట్ చేసి మళ్ళీ దీంట్లోకి మళ్ళీ ఇటు సైడ్ తిప్పాలన్నమాట. ఇప్పుడు దాకా ఇటు సైడ్ కాలింది కాబట్టి. సో ఐఎమ్ టేక్ దిస్ ప్లేట్. సో దీనికి ఇంకొకటి కూడా యూజ్ చేయండి. కునాఫ్ అయితే చాలా బాగా వచ్చింది. దీనిపైన ఇంకా ఇందాక చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ వేసుకోవడమే. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. అండ్ మా బావ కూడా వచ్చున్నాడు అనమాట ఆఫీస్ నుంచి. సో టేస్ట్ చేయించి ఎలా ఉందో చెప్పిద్దాం. సో ఫస్ట్ అయితే నేను ట్రై చేయబోతున్నాను, మా బావ ట్రై చేయను అన్నాడు, అందుకే నేను ట్రై చేసి చెప్తాను ఎలా వచ్చిందో. ఇంత ముందు సిరప్ చేసుకున్నాం కదా, అది ఇలా పోసేసుకోవడం దీని మీద. మొత్తము షుగరే అనుకోవద్దు, దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. మరి షుగర్ అయితే బాగోదు కదా అని నేను కొంచెం లెమన్ షుగర్ రెండు యాడ్ చేశాను. లెమన్ వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. బాగుంది, బాగా వచ్చింది. చూడడానికి అలా ఉన్న టేస్ట్ విషయానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, అండ్ మా బావకు కూడా చాలా బాగా నచ్చిందంట. సో బయట లెవెల్లో రాకపోయినా ఏదో ఇంట్లో ట్రై చేశాం కాబట్టి అలా వచ్చింది. అండ్ మా బావ రివ్యూ ఎలా ఇచ్చాడో మీరే చూడండి. అడిగేలోపు చూడండి, ఆల్రెడీ సగం తినేస్తున్నాడు. సర్లే బావ, ఎట్లుంది? బాగుందా బాగాలేదా? బాగుందా? నచ్చిందా? బాగా నచ్చిందంట. థ్యాంక్ యూ. బాగుందని చెప్పి రోజు అడగకూడదు మరి. సో ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.